పరం శాంతి. సంపూర్ణ అస్తిత్వం అంతిమ కారణం ఏమిటి అని ప్రశ్న అనంతభాయ్ పోడ్కాస్ట్లో అనంతభాయ్ లైవ్లో చెప్తూ ఉన్నారు. సంపూర్ణ అస్తిత్వానికి అంతిమ కారణం మనము ఈ భూమి మీద కూర్చున్నాం కదా. ఇక అంతిమ కారణం ఏముంటుంది? భూమి తయారైంది కదా. అంతిమ కారణం ఏమిటి కారణం? ఏ కారణం వల్ల అనంతకోటి బ్రహ్మాండాలు అస్తిత్వంలో ఉన్నాయి? ఆ కారణం దేనివల్ల ఇన్ని గెలాక్సీలు తయారవుతూ ఉన్నాయి, అంతమవుతూ ఉన్నాయి? టెలిస్కోప్లో కనిపించడం ఒక వేరే విషయం. అవును, ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడే మాయమైపోతూ ఉన్నాయి. చూసి వండర్ అనిపిస్తుంది. కానీ దాని వెనకాల కారణం ఎవరు? ఇంత విశాలమైన గెలాక్సీలను ఎవరు తయారు చేశారు? మనం ఒక రాయి కూడా తయారు చేయలేం. అనంతమైన 33 లక్షల కాంతి సంవత్సరాల పెద్ద గెలాక్సీ తయారైంది. మరి కొన్ని గంటల్లోనే అది సమాప్తమవుతూ ఉంది. అంటే ఇలాంటి ప్రశ్నలు దేనికి సమాధానం మన దగ్గర లేనే లేదు. ఈ ప్రశ్న కూడా ఎప్పుడు లేచింది? బ్రహ్మాండాన్ని చూడటం మొదలుపెట్టినప్పటి నుండి. మొదట తెలియదు కదా, ఇలా అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. తర్వాత టెలిస్కోప్తో చూడటం మొదలుపెట్టినప్పుడు మెదడు నడిచింది. అరే ఇప్పుడే ఉంది కదా, ఎక్కడికి పోయింది అనే ప్రశ్న. ఇప్పుడు కనిపించింది కదా అని మళ్ళా మెదడులో నడుస్తూ ఉంది. ఇలా మెదడు నడిచిపోతూ ఉంది. కానీ సమాధానం ఎవరిస్తారు? ఇక్కడ మళ్ళీ అదే అవును కాదు అనే మాట ప్రశ్న వస్తూనే ఉంటుంది. అంటే భగవంతుడు తయారు చేసి ఉంటాడు. భగవంతుడే అసలు ఉన్నాడా ఏమిటి అంటే లాజిక్గా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. తయారు చేసిన వాడు తయారు చేసి ఉంటాడు, పాడు చేసేవాడు పాడు చేసి ఉంటాడు అని. కానీ అదే విషయం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, వేదాలు ఏం చెప్తున్నాయి? ఎంతమంది ఏన్షియంట్ సూపర్ సైంటిస్టులు ఉన్నారు. ఆధ్యాత్మికం యొక్క సూపర్ సైంటిస్టులు వారు ఈ విషయాన్ని ఏం చెప్తున్నారు? ఇదే రీసెర్చ్ చేయాల్సిన విషయం. ఒకవేళ సమాధానం దొరికినా, సమాధానం దొరకకపోయినా మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఈ మాటలు నమ్మాలా వద్దా అని. మీరు చెప్తున్నారు సత్యమా అని. అయితే మనం భూలోకంలో జ్ఞానం కూడగట్టి లాజిక్ తయారు చేసాం. ఏఐని అడుగుతూ ఉన్నాం, ఒప్పుకోదు. ఎందుకంటే అది చైతన్యంతో తయారైనది కాదు, అది ఎలక్ట్రానిక్ చైతన్యంతో తయారైంది. ఎలక్ట్రాన్లో ఎంత మెమరీ ఉందో అంతే మెమరీ దాని లోపల ఉంటుంది. సూటిగా చెప్పాలి అంటే అది జార్జ్ జీపీటీ లేక ఏదైనా ఏలియన్ టెక్నాలజీ అంతే కదా. లోపల ఉన్న చైతన్యం ఏదో దానిలో